హలో, నమస్తే అండి. శ్రీమతి కావిలిపాటి విజయలక్ష్మి గారి లలితాదేవి నవల 6వ భాగాన్ని స్వాగతం అండి. నేనేమిటి చెబుతాను, నీ ఇష్టం, తర్వాత మీ నాన్నగారి ఇష్టం అని లలిత మొహం చాటు చేసుకుంటూ అన్నది. అంటే అంటే సూటిగా చెప్పురాణి. ఈ గుమస్తా ఉద్యోగంలో చేరకపోతే చదవరాదు పైకి అంది చివాలున తల తిప్పి అతని వైపు ఇబ్బందిగా చూస్తూ. నవ్వి, 25 దాటితే ఉద్యోగం దొరకదు, అయినా నాకింకా చదవాలని లేదు. ఊరికి నే ఇంట్లో కూర్చొని తింటుంటే బోరుగా ఉంటుందని మాత్రమే ఉద్యోగంలో చేరుతున్నాను. జీతం రాళ్ల కోసం కాదు. నువ్వు ఇప్పుడు బిఏ చదివి ఎవరిని ఉద్ధరించాలి? నీ అభిప్రాయం మార్చుకో అన్నాడు ఆమె దగ్గరగా వచ్చి. ఆమె తల నిమురుతూ మౌనంగా ఉండిపోయిందామె. అతను చేతులు వెనక్కి కట్టి పచార్లు చేయసాగాడు. బరువుగా కొన్ని క్షణాలు దొల్లాయి. పోని అలాగే చదువుకుందువు గాని పెళ్లికి అభ్యంతరం ఏమిటి? పెళ్లి జరిగిపోనీ రాదా అన్నాడతడు. నాకిష్టం లేదు, టక్కున జవాబు చెప్పింది లలిత. నేనా పెళ్ళా ఇష్టం లేంది అన్నాడతను నవ్వబోతూ. రెండూ అనాలనిపించింది ఆమెకు, కానీ ఎందుకో అలా చెప్పలేకపోయింది. చదువు పూర్తయ్యాకే పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను శ్రీనివాస్ అంది. ఆ గొంతు అభ్యర్థిస్తున్నట్లు ధ్వనించింది. సరే, నీ ఇష్టం. విజయవాడ కాకపోతే విశాఖపట్నంలో చదవరాదు అన్నాడు ఆశగా ఆమె వదనంలోకి చూస్తూ. తాను విశాఖపట్నంలో ఉద్యోగం చేస్తాడు, ఆమె కూడా ఆ ఊళ్ళో ఉంటే ఇద్దరు ప్రతి ఆదివారం కలిసి తిరగొచ్చు. తనకు లలిత దూరమైపోతుంది అనిపిస్తున్న కొద్దీ లలితను దగ్గరికి తీసుకోవచ్చు. లలిత తనకు దూరమైపోతుంది అని కలవరపడుతున్నాడతడు. విజయవాడైతే అమ్మకి నాన్నకి దగ్గరగా ఉంటాను. అయినా ఆ కాలేజీ అలవాటైంది. అలవాటుకేముంది, 4 రోజుల్లో ఆ కాలేజీ కూడా అలవాటైపోతుంది. నా మాట కాదనకు. ఇటుపై నేను చదివిస్తాను నిన్ను. చదువుకో, నీకెంతవరకు చదవాలనుంటే అంతవరకు. అతని గొంతులో ఆవేశపు జీర. థ్యాంక్స్, వద్దులే శ్రీనివాస్. ఇప్పుడు మా నాన్నగారు పేదవారు కారుగా, ఆయనే చదివిస్తారు. అయితే విశాఖపట్నంలో చదవా? ఆహా, మరేమనుకోక శ్రీనివాస్. మళ్ళీ మౌనంగా కొన్ని క్షణాలు దొర్లాయి. మళ్ళీ కాలేజీలో చేరే లోపున, ఓసారి మా ఇంటికి రావారాణి? నువ్వు ఉండవు కాబోల్నే, విశాఖపట్నంలో కదూ ఉంటావు. శనివారం సాయంత్రం ఇంటికి వెళ్ళి ఆదివారం ఆ ఊళ్ళో ఉండి సోమవారం ఉదయం బస్సులో వెళ్ళిపోతూ ఉంటాననుకుంటున్నాను. నువ్వు వచ్చాక కావాలంటే 1-2 రోజులు లీవ్ తీసుకుంటాను. అక్కర్లేదనుకుంటే కొంటెగా నవ్వింది. నువ్వు మా ఇంటికి వస్తే అవసరం లేదంటానా? చెప్పో, 2 అర్థాల మాటలు. నాకు అలాంటి మాటలేం చేతకావు అంటూ చప్పున ఆమె సొట్టలు పడ్డ బుగ్గ పెదవులతో స్పృశించాడు శ్రీనివాసు. పెళ్ళయ్యేంతవరకు నాకు ఇలాంటివి ఇష్టం లేదు. బుంగమూతి పెట్టి కోపంగా వెనక్కి నడిచింది లలిత. ఆ పెళ్లి కోసం నేనెన్ని రోజులు తపస్సు చేయాలి రాణి అన్నాడు శ్రీనివాస్ నవ్వుతూ. 3 వేళ్లు చూపించింది లలిత. 3 రోజులా అన్నాడు. 3 నెలలా? ఆహా కాదు, మరి 3 సంవత్సరాలు. ముసలాడినైపోనా? పోనీ నువ్వు ఇంకా లావెక్కి ముసలిదాని అయిపోవా? పోన్లే, అప్పుడు చిన్నమ్మాయిని పెళ్లి చేసుకుందు గాని అని కిలకిలా నవ్వి రా పోదామంటూ డాబా మెట్లు దిగింది లలిత. నువ్వెప్పుడు వస్తావు మా ఇంటికి? ఏవేవో కవింపులతో సాగిన ఉత్తరం చివరి ప్రశ్నది. చదువుకున్న లలిత మొహం చిట్లించుకుంది. రాత్రి తండ్రి అన్న మాట గుర్తొచ్చింది. ఇప్పటికి జరిగిన నిశ్చయాలు, మీ మధ్య జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలు ఎప్పుడో ఒకనాడు ఉపసంహరించుకోవాలి. అదెలాగా అని ఆలోచించి చస్తున్నాను. ఇక వాడికి ఉత్తరాలు రాయకు. మ్యాజిస్ట్రేట్ గారు అబ్బాయి వచ్చే నెలలో అమెరికా నుండి వస్తున్నట్ట. 25,000 కట్నం ఇవ్వటానికి ఒప్పందమైంది. ఆ అబ్బాయి నచ్చుతాడనుకుంటే తన అభ్యంతరం లేదన్నాడు. ఇది శ్రీనివాస్ వెళ్ళాక రాసిన 3వ ఉత్తరం. జవాబేదన్నా ఇవ్వకపోతే బాగోదు. అతను మళ్ళీ నాకు ఉత్తరం రాయకుండా రాయాలి అని కొన్ని క్షణాలు ఆలోచించింది లలిత. శ్రీనివాస్, నువ్వు రాసిన 3 ఉత్తరాలు అందాయి. మీ ఊరు రావటానికి అవకాశం లేదని రాయటానికి విచారిస్తున్నాను. 15వ తేదీ నేను విజయవాడ వెళ్ళపోతున్నాను. హాస్టల్కి ఉత్తరాలు రాయకే, నేను నవ్వుల పాలవుతాను. మరి ఉంటాను లలిత అని రాసి పడేసింది.
అతను ఏమన్నా ఉత్తరాలు రాస్తున్నాడా నీకు? ఆ వేళ అడిగింది సుభద్రమ్మ. రాస్తున్నాడు. జవాబులు ఇస్తున్నావా? నాన్నగారు అలా అంటారు కానీ 4 ఉత్తరాలకి ఒక్కటన్నా జవాబు ఇవ్వకపోతే ఏం బాగుంటుంది? ఏమిటో నాకంతా అయోమయంగా ఉంది. నిశ్చయమైన సంబంధం, కావాల్సిన సంబంధం వదిలేసుకోవటానికి నాకేమీ ఇష్టం లేదు. మేజిస్ట్రేట్ కొడుకు మేనల్లుడు అవుతాడా? చివాలున లేచి అక్కడి నుంచి వెళ్ళిపోయింది లలిత. పెళ్లి చూపులయ్యాయి. అబ్బాయి బాగున్నాడు కదమ్మా, చెప్పేనా నువ్వు వాళ్లకు సమ్మతిస్తావని? ఆశగా ఆతృతగా కూతురు మొహంలోకి చూస్తూ అడిగాడు రామారావు. కాలి బొట్నవేలు నేల రాస్తూ మౌనంగా ఉండిపోయింది లలిత. నల్లగా పొట్టిగా, చిప్పి కళ్ళు, చప్పిడి ముక్కు, నీగ్రోలో ఉన్న అతన్ని తన భర్తగా ఊహించుకోలేకపోయింది. పచ్చగా అందంగా ఉండే శ్రీనివాస్ ఎక్కడా, ఇతనెక్కడా అనిపిస్తుంది. తనకెదురుగా నిత్యం అందంగా దర్శనమిచ్చేది అతని విద్య, ధనం, గుణం, హోదా కావు. రూపం. అతని రూపం తనను ఆకర్షించాలి. అప్పుడే తను అతన్ని ప్రేమించి దాంపత్య జీవితంలో మధురమైన అనుభూతులను చవిచూస్తుంది. అతని రూపాన్ని అసహించుకుంటూ అతని కౌగిలిలో కరిగిపోలేదు. సరికదా, అతని స్పర్శ కూడా సహించలేదు. ఏమంటావమ్మా, ముహూర్తం నిశ్చయం చేయమన్నావా? అడిగాడు మళ్ళీ రామారావు. వద్దు నాన్న. తుళ్ళిపడ్డట్టే. ఎందుకు? అతనికి ఏ లోపం ఉంది అని అడిగాడు. అతని గొంతు కఠినంగా ధ్వనించింది. అతని రూపం నాకు నచ్చలేదు నాన్న. మా అమ్మాయి ఇష్టపడలేదని చెప్పేయండి అని గిరుక్కున్న వెనుతిరిగి తన గదిలోకి వెళ్ళిపోయింది లలిత. రూపం, అతని రూపం దీనికి నచ్చలేదట. అందం కొరుక్కు తింటామా? బుద్ధి లేకపోతే సరి. ఆ ముదనష్టపు వెధవతో అందరినీ పోల్చి చూస్తుంది కాబోలు. ఎర్ర తొక్క ఉండగానే సరా, బుర్రలో తెలివి ఉండక్కర్లా. కూతురికి 4 చివాట్లేసి నచ్చ చెప్పు అని సుభద్రమ్మను ఒకసారి కసిరి విసురుగా వీధిలోకి వెళ్ళిపోయాడు రామారావు. లలిత మళ్ళీ కాలేజీలో చేరింది. సంబంధాలు చూస్తూనే ఉన్నాడు రామారావు. సంవత్సరం గడిచింది. ఆ 2 కుటుంబాల మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు ఆగిపోయాయి. ఓ రోజు రాఘవయ్య స్వర్గస్థుడైనట్టు రాస్తూ నువ్వోసారి తప్పక రావాలి అని శ్రీనివాస్ రాసిన ఉత్తరం వచ్చింది రామారావుకి. పాపం, ఆయన ఎంత కలవరించాడో. కొడుకు కోడలు ఇంటో తిరుగుతుంటే చూడాలని మీ కూతుర్నిచ్చి చేశారు కాదు. ఎంతైనా అక్క చెల్లెలు కొడుకు, రక్త సంబంధం అని కళ్ళు ఒత్తుకుంటూ ఇంకా ఏమేమో అనబోయిన సుభద్రమ్మను నువ్వు నోర్ముయ్ అని రామారావు కసరటంతో మౌనంగా ఉండిపోయింది. లలిత కూడా అతను పోయాడనే వార్త వినగానే కళ్ళల్లో నీళ్లు పెట్టుకుంది. నేను వస్తాను అని ప్రయాణమైన సుభద్రమ్మను వద్దని తానొక్కడే పదవనాటికి వెళ్ళాడు రామారావు. శ్రీనివాస్కి అన్ని పనుల్లో కరణం బాపిరాజు కుడిభుజంలా సహకరిస్తున్నాడు. అతని కుటుంబం అంతా వీరింటికే వచ్చేశారు ఆ 10 రోజులు. మేననులందరినీ భుజం మీద ఓసారి చెయ్యేసి, విచారించకండి, మీకేం లోటు చేయలేదు మీ తల్లిదండ్రులు, పుష్కలంగా సంపాదించి పెట్టాడు మీ నాన్న. అయితే ఒకటి, కన్నారే కానీ మీ వల్ల ఏమీ ముద్దు ముచ్చట్లను అనుభవించలేదు అన్నాడు రామారావు. హృదయం క్షణం ద్రవించి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. శ్రీనివాస్ పెళ్ళన్నా అయితే కాస్త సంతోషించేవాళ్ళ ఆయన అన్నాడు బాపిరాజు టక్కున. రామామయ్య, కాఫీ తీసుకు, స్నానం చేద్దువు గాని అని రామారావు చేతిలో బ్యాగ్ అందుకున్నాడు శ్రీనివాస్. ఎంత హడావుడిగా వచ్చాడో. ఆ ఒక్కరోజు ఉండి సెలవు లేదంటూ అంత హడావుడిగానూ వెళ్ళిపోయాడు రామారావు. మామయ్య గారు వెళ్ళిపోయారే అన్నాడు బాపిరాజు ఆశ్చర్యంగా. సెలవు లేదట, వెళ్ళిపోయాడు పొడిగా సమాధానం చెప్పాడు శ్రీనివాసు. లలితను బిఏ చదివించటంలో అతని ఉద్దేశం అన్నాడు బాపిరాజు శ్రీనివాస్తో తనకు ఏర్పడిన చనువుతో. ఉద్దేశాలేం లేవు, తాను చదువుకుంటానని మొండి పట్టు పడుతోంది. మామయ్య, కానివ్వండి, ఓ సంవత్సరం ఎలానూ అయిపోయింది, ఇంకో సంవత్సరం వరకు పెళ్ళికి వీల్లేదు కదా, ఇంకో సంవత్సరం ఊరుకుంటే పట్టా తీసుకుంటుంది, తన సరదా తీరుతుంది అన్నాడు తేలిగ్గా నవ్వేస్తూ శ్రీనివాస్. నువ్వు ఉంటావా ఇంకో 4 రోజులు? లేదు, ఎల్లుండి వెళ్ళిపోవాలి. ఒక్కరోజు మాత్రమే ఉంటాను. రామం కూడా వెళ్ళిపోతాడు. వేణు, రమణ ఉంటారు. మీరు చూస్తుంటారుగా. బాగుందో, ఎలా వదిలేస్తాను అన్నాడు బాపిరాజు నవ్వుతూ. నాకదే ధైర్యం అని క్షణం తర్వాత,
కమల మా ఇంట్లో బాగా అలవాటు పడింది. నిజానికి ఇంట్లో వ్యవహారాలు ఆమెకు తెలిసినంతగా మాకు కూడా తెలియవు. ఓసారి వంటామె ఏం ఉడకపోస్తుందో, ఎవరేం ఎత్తుకుపోతారో కాస్త కనిపెట్టమనండి అన్నాడు. మౌనంగా ఉండాడు బాపిరాజు. మా అన్నదమ్ముల మీద మీకు నమ్మకం ఉంటేనే పంపించండి మావయ్య, ఇందులో బలవంతం ఒత్తిడి ఏం లేదు అన్నాడు 2 క్షణాల తర్వాత శ్రీనివాస్. చచ్చ, నమ్మకం లేకపోవటం ఏమిటి? నలుగురు అనుకుంటే ఏమనుకుంటారులే. అలాగే, తప్పకుండా పంపిస్తుంటాను. నువ్వు నిశ్చింతగా ఉండు అన్నాడు బాపిరాజు. శ్రీనివాస్ హోల్డాలు కట్టుకుంటుంటే తమ్ముళ్ళు 3 వచ్చారు ఇక్కడికి. నేను కడతానులే అన్నయ్య అంటూ శ్రీనివాస్ చేతుల్లో హోల్డాలు తీసుకున్నాడు వేణు. వేణు, జాగ్రత్తగా ఉంటావు కదూ. వంటగది నడవా తప్ప మిగతా ఇల్లు అంతటికీ తాళం వేసి వెళ్తుండు పొలానికి. కమలని పంపిస్తా అన్నాడు బాపిరాజు మామయ్య. తాను చూసుకుంటుంది ఇంటి దగ్గర పనులన్నీ అన్నాడు శ్రీనివాస్. ఇంకా చదువుకోవాలని ఉందన్నయ్యా. అలాగే అన్నయ్య అన్న వేణు గొంతు బొంగురుపోయింది. అతని కళ్ళల్లో నీళ్లు నిండాయి. గోడకి చేరబడి నిల్చున్న రాము చెంపల మీద నీటి బొట్లు జారిపోతున్నాయి. రమణ అయితే వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు. తమ్ముల్ని చూసి శ్రీనివాస్ హృదయం వాత్సల్యంతో ప్రేమతో కరిగిపోయింది. వేణు, మతిలేదా ఏ? నాన్న నీకేమన్నా ఈ 2 సంవత్సరాల్లో సహాయపడ్డారా? ఆయన ఏమన్నా సుఖంగా బతికారా అని మందలించి, రామం ఏమిట్రా ఏడుపు అన్నాడు. రమణ భుజం చుట్టూ చెయ్యి వేసి దగ్గరగా తీసుకుంటూ శ్రీనివాస్, అన్నయ్యా బోరున ఏడ్చాడు రమణ. శ్రీనివాస్ హృదయంలో వదనం దాచుకుంటూ, ఎందుకురా అలా దిగులు పడిపోతున్నావు? అమ్మా నాన్న లేరు కానీ నీకు 3 అన్నయ్యలు. నీకేం లోటు రానియ్యం. చచ్చా, అలా ఏడవకు, నాతో వచ్చేయి అన్నాడు శ్రీనివాస్ అతని తల హృదయానికి హత్తుకుంటూ. రాత్రి భోజనాలు అయ్యాక తన గదికి వెళ్ళిపోతున్న శ్రీనివాస్ని అనుసరించాడు రామం. ఏరా, రా కూర్చో, ఇంకా సెలవుందా అడిగాడు శ్రీనివాస్. అప్పటికే ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు రాము. 4 రోజులుండి వెళ్ళిపోతాను. బహుశా ఈ నెలలో పోస్టింగ్ అవుతుందేమో. ఏ, టెంపరీ పోస్ట్ కదా, అయినా ఆ కంపెనీ ఎత్తేస్తారట. పోన్లే, మళ్ళీ దేనిలో అన్నా ట్రై చేద్దాం. భగవాన్ దాస్ గారు నీకు తెలుసు కదన్నయ్యా? తెలుసు. ఏ, ఆయన 1000 రూపాయలు లంచం పెడితే స్టేట్ బ్యాంకులో క్లర్క్ పోస్ట్ వేయిస్తారట. 4 క్షణాలు మౌనంగా దొర్లాయి. 1000 రూపాయలు మన దగ్గర లేవా అన్నయ్యా? నవ్వి, ట్రై చేయమను, నేను వారం రోజుల్లో వచ్చి ఆయనతో మాట్లాడతాను అన్నాడు శ్రీనివాస్. మౌనంగా తలవాల్చి నిల్చుండిపోయాడు రాము. నిజంగా నీకు స్టేట్ బ్యాంకులో ఉద్యోగం వేయిస్తే 1000 రూపాయలే కాదు, 4000 ఇస్తాను. సరా, పోయి పడుకో, చాలా రాత్రైంది, మెదవలంచాలు అన్నాడు శ్రీనివాస్. వెళ్ళిపోయాడు రాము. రామం వెళ్ళిన వెంటనే రమణ వచ్చాడు గదిలోకి. మంచం మీద నుంచి లేచి రమణ చెయ్యి పట్టుకు తీసుకొచ్చి తాను మళ్ళీ మంచం మీద కూర్చొని తన పక్కన రమణని కూర్చోబెట్టుకుని అతని భుజం చుట్టూ చెయ్యేసి, నీకేమన్నా డబ్బులు కావాలా అని అడిగాడు శ్రీనివాస్ లాలనగా. వద్దన్నట్టు అడ్డంగా తల ఊపాడు రమణ. వచ్చే శని ఆదివారాల్లో రావటం పడదు. భగవాన్ దాస్ గారిని కలయాలి. ఇదిగో ఈ 20 రూపాయలు ఉంచుకో. వేణుగాడివ్వడు, వాడు పక్కా రైతు నవ్వుకున్నాడు శ్రీనివాస్ అతని జేబుల్లో నోట్లు పెడుతూ. 20 రూపాయలు నేనేం చేసుకుంటా అన్నయ్యా? పోనీ మళ్ళీ వచ్చాక నాకు ఇచ్చేయి, ఈ వారం రోజుల్లో రిజల్ట్స్ వస్తాయి అన్నాడు రమణ. క్లాస్ వస్తే చిరునవ్వుతో రమణ వదనంలోకి చూస్తూ అన్నాడు. ఇంకా చదవాలని ఉందన్నయ్యా. చదువుకో. ఏం చదువుతావు? ఎంఏ, ఎంఎస్సీనా? కాదు. మరి చెప్పు బాబు, మనకు బోరడంత డబ్బుంది, నువ్వు ఏదన్నా చదవవచ్చు. ఎంబీబీఎస్ అని అన్న వదనంలోకి చూశాడు రమణ. ఓ, తప్పకుండా నేను చదివిస్తానుగా, ఇదిగో నా నెంబరు అంటూ ఓ కాగితం మీద రాసి ఇచ్చి వెళ్ళిపోయాడు రమణ. మర్నాడు వెళ్ళిపోతూ తనతో బస్టాండ్కి వచ్చిన వేణుని, కమలని చెల్లెల్లా చూడాలి సుమా అని హెచ్చరించాడు శ్రీనివాస్. శ్రీనివాస్ ఇచ్చిన చీర అలానే వదిలేశావు, ఈవేళ కట్టుకోరాదు అంది సుభద్రమ్మ. ఆమె ఆలోచన రహితంగా అనేసింది కానీ లలిత వదనం చప్పును వివన్నమైపోయింది. అతను నిండు హృదయంతో, ప్రేమతో, నేను తనకు కాబోయే భార్యననే భావంతో ఇచ్చిన అందమైన చీర. నిన్ను పెళ్లి చేసుకోవటం నాకిష్టం లేదు అని అతనికి చెప్పకుండానే
తన మనస్సు అతనికి తెలపకుండా వంచిస్తూ తను పెళ్లి కొడుకులు ఎదుట వధువుగా నిల్చుంటుంది. నాన్న శ్రీనివాస్కు ఉత్తరం రాసి పడేయకూడదు. నువ్వు నీ ఇష్టం వచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకో. లలితకు వేరే సంబంధం చూశానని. చిచ్చి, ఏమిటో ఇదంతా. వాళ్ళు వచ్చే వేళైంది, తెమలవే. మరి ఏదో చీర కట్టుకో. సుభద్రమ్మ హెచ్చరింపుతో బీరువా వద్దకు నడిచింది లలిత. శ్రీనివాస్ ఇచ్చిన చీరను అప్రయత్నంగా తీశాయి ఆమె చేతులు. చీర మడత విప్పి చూసింది. ఆ రోజు శ్రీనివాస్ వెళ్ళాక ఆ అబ్బాయి నీకు ఈ చీర ఇమ్మన్నాడు అంటూ ఓ ప్యాకెట్ ఇచ్చింది సుభద్రమ్మ లలితకి. ఏ అబ్బాయి? లలిత కనుబొమ్మలు ముడిపడ్డాయి. బాగుంది, నీకు చీరలే అబ్బాయి తెస్తాడు? శ్రీనివాస్. సంతోషించంగాని ఎందుకు పుచ్చుకున్నావు? చిరాగ్గా అడిగింది లలిత. అదేమిటే అలా అంటావు? తెల్లబోయి చూసిందామె. అసలు నాకు అతని చీరలు ఎందుకు ఇవ్వాలి? చెప్పమ్మా. బాగుంది, మేనమామ కూతురువని ఇచ్చాడు. అలా మనస్సుని మభ్యపెట్టుకోవాలి కాబోలు. మామయ్య కూతురుని మాత్రమే తేలేదు. నాకు తెలియదు తల్లి, అతను నీ చేతికి ఇస్తే సరిపోయేది. ఎందుకు మనసులో గుద్దులాట? నిక్కచ్చిగా అతను వచ్చినప్పుడు మీ ఉద్దేశాలు చెప్పలేకపోయారా తండ్రి కూతురును అని అక్కడి నుంచి విసురుగా వెళ్ళిపోయింది సుభద్రమ్మ. ఆనాటి సంభాషణ అది. ప్యాకెట్ విప్పి అన్యమనస్కంగానే చీర చూసింది లలిత. పెద్ద చమ్కీ పూలతో చీర చాలా బాగుంది. మళ్ళా మడతపెట్టి పెట్టెలో పెడుతున్న లలిత నుండి దీర్ఘమైన నిట్టూర్పు బయలువడింది. తర్వాత చాలాసార్లు ఆ చీర మడత విప్పి చూసింది. చీర అందాన్ని మెచ్చుకుంది. కానీ ఆ చీర తనకి భార్య అనే భావనలో ఎఫ్ఏ శ్రీనివాస్ లోయర్ డివిజన్ గుమస్తా ఇచ్చింది అనిపించగానే ఆమె వికసించిన హృదయం ముడుచుకుపోయేది. ఈవేళ చీర విప్పి చూసిన లలిత మనసు ఓసారి ఆ చీర కట్టుకోవాలని ఉబలాటపడింది. గది తలుపులు గడియబెట్టి గబగబా చీర కట్టింది. అద్దం ముందర నిల్చుంది. ఆ చీరలో తన రూపం చాలా అందంగా కనిపించింది. తాను చీర కట్టుకొని ఎదరు నించుంటే శ్రీనివాస్ పెదవులు అందమైన చిరునవ్వుతో సంతోషంగా విచ్చుకుంటాయి అనుకున్న లలితకు చిరునవ్వుతో ప్రేమగా ఆప్యాయంగా తన వైపు చూసి శ్రీనివాస్ వదనం దృక్పథంలో మెదిలింది. శ్రీనివాస్ బిఏ చదివి ఉంటే ఈ గొడవలన్నీ ఉండేవి కాదు. క్షణంలో నిజంగా బాధపడింది లలిత. అమ్మాయి తలుపుది. అయిందా? సుభద్రమ్మ తలుపు తడుతున్న శబ్దం. ఉండమ్మా, చీర కట్టుకుంటున్నాను అంటూ చప్పున ఆ చీర మార్చి మరో చీర కట్టుకొని యువతలకొచ్చింది లలిత. పెళ్లి చూపులయ్యాయి. వచ్చిన పెళ్లివాళ్ళు వెళ్ళారు. అబ్బాయి పర్వాలేదు, బానే ఉన్నాడు. ఎంఎస్సీ పాస్ అయి లెక్చరర్గా పనిచేస్తున్నాడు. కానీ తండ్రి లేడు, తల్లుంది. 2 చెల్లెళ్ళు పెళ్లికున్నారు. ఆస్తిపాస్తులు లేవు. అబ్బాయి సంపాదన మీదే ఆ కుటుంబం ఆధారపడాలి. 10,000 కట్నం అడిగారు. పిల్లని చూడటానికి వచ్చే ముందు. పోనిద్దరు, వెనక ఏం లేదు, పైగా బాధ్యతలు. ఎంఎస్సీ చదివాడని చేయాలి కానీ అంటూ పెదవి విరిచింది సుభద్రమ్మ. ఆ అబ్బాయి లలిత ఇద్దరూ ఇష్టపడితే ఖాయపరుస్తాను. లలిత పేర 2 ఎకరాల పొలం రాసేద్దాం. పంట వస్తుంటే వారికదే కుప్పలు కుప్పలవుతుంది అన్నాడు రామారావు. లలిత ఎటూ నిర్ణయించుకోలేకపోయింది. శ్రీనివాస్ కన్నా ఇతను ఎంఎస్సీ చదివాడు, అంతేగాని అతని కన్నా అందంలో ఆస్తిపాస్తుల్లో దేనిలో ఎక్కువని నాన్నగారు మోజు చూపిస్తున్నారు. ఏమిటో తన మనసు ప్రశాంతత కోల్పోయింది. చాలా రోజులుగా అటు నుంచి వారు సమ్మతి తెలియజేస్తే నీ ఉద్దేశం ఏమిటనే ప్రశ్న ఎదురవుతుంది. ఏమని చెప్పాలి? ఇలాంటి ఆలోచనలతో ఆ రాత్రంతా నిద్ర పట్టలేదు లలితకి. ఉదయం 10 గంటలకు మధ్యవర్తి మీ అబ్బాయికి మీ అమ్మాయి నచ్చలేదుట అనే వార్త చారేశాడు. చిందులు దొక్కాడు రామారావు. బికారి వెధవ, జీతపురాళ్లతో బతికే వెధవకి 10,000 కట్నం, 2 ఎకరాల పొలం, బొమ్మలాంటి పిల్ల ఇస్తామంటే పొగరా? అమ్మాయి నచ్చలేదంటారా? తనకే కన్నొంకరా కాలొంకరా? దరిద్రపు కొట్టు వెధవ అంటూ చాలే ఊరుకోండి, ఎవరన్నా వింటే నవ్విపోగలరు. మన పిల్ల మన కళ్ళకి అందంగా కనిపిస్తుంది, కానీ అందరికీ అలా కనిపిస్తుందా? కంటగింపు కాదు కానీ మరో 2 ఏళ్ళు ఆ సంబంధం ఈ సంబంధం అంటూ జాప్యం చేశారంటే దానికి పెళ్లి కాదు అంది సుభద్రమ్మ. నోర్ముయ్, ఎందుకవదు అరిచాడు అసహనంగా రామారావు. ఎందుకేమిటి? అసలే ఛాయ్ తక్కువ,
దానికి సాయం లావెక్కుతుంది. ఆడపిల్లలకు వయసు ముదిరే కొద్దీ అందం తగ్గిపోతుంది. మీరు అసలు దానికి పెళ్లి చేసేలానే లేరు. ఆమె కూడా రోషంగానే అంది. చెయ్యను, నిజంగానే చెయ్యను పెళ్ళి. హాయిగా నా కూతురు ఉద్యోగం చేసి బతుకుతుంది, ఏడు అని విసురుగా వీధిలోకి వెళ్ళిపోయాడు రామారావు. తల్లిదండ్రుల మంచి ఘర్షణ విన్న లలిత మనస్సు కలతబారిపోయింది. అతను తను నచ్చలేదని చెప్పినందుకు మనసు వదను చిన్నపోయింది. రామానికి స్టేట్ బ్యాంకులో ఉద్యోగం అయింది. రమణ ఎంబీబీఎస్లో జాయిన్ అయ్యాడు. సరుగుడు తోట అమ్మి పట్నంలో మేడ కొని అద్దెకిచ్చాడు శ్రీనివాస్. శ్రీనివాస్ ఉత్తరం రాస్తే దానికి పొడిగా ఉత్తరం జవాబు రాసేవాడు రామారావు. సంవత్సరం దొర్లిపోయింది. ఇల్లు నడిపించటంలో, వ్యవహార జ్ఞానంలో తండ్రిని మించిన కొడుకనిపించుకున్నాడు శ్రీనివాస్. నెలలో 2-3 సార్లు ఇంటికి వచ్చి వెళ్తున్నాడు. కమల, ఆమె చెల్లెళ్ళు కూడా వీళ్ళ ఇంటికి వచ్చేవాళ్ళు. బాపిరాజు కుటుంబంతో మరి కాస్త చనువు, అభిమానం పెరిగాయి. కమలతో చనువుగా హాస్యాలు తిరిగే వేణుని, వేణు ఏమిటా చొరవ, నీకేం చెప్పాను, ఆ అమ్మాయిని చెల్లెల్లా చూడాలని హెచ్చరించేవాడు శ్రీనివాసు. చెల్లెలతో మాత్రం సరదాగా మాట్లాడమా అన్నయ్య, నాకు తెలుసులే, నువ్వేం భయపడకు అని సమాధానం చెప్పాడో రోజు వేణు. సరే, తెలుసుంటే నాకేం బెంగే లేదు అన్నాడు శ్రీనివాస్. 1 వారం సెలవు తీసుకుని ఇంటికొచ్చాడు శ్రీనివాస్. రమణ కూడా వచ్చాడు. రామం కూడా వస్తే బాగుండును ఓసారి అన్నాడు శ్రీనివాస్ స్వగతంలా. ఉత్తరం రాయన్నయ్య అన్నాడు వేణు. వాడిని చూసి చాలా రోజులైందని అలా అనుకున్నాను. చాలా దూరంలో ఉన్నాడు. ఏం వస్తాడులే, అయినా ఇప్పుడు పనే ఉంది ఇక్కడ వాడికి. పాపం గుర్తుగా వారానికో ఉత్తరం రాస్తాడు నాకు. డబ్బు అవసరమైతేనే రమణకి అన్నయ్య గుర్తుకొస్తాడు అన్నాడు శ్రీనివాస్. తనకి కొంచెం దూరంలో పేపర్ చూస్తూ కూర్చున్న రమణ వైపు చూడకుండానే ఉలికిపాటుగా తలెత్తి, నేను కూడా వారానికో ఉత్తరం తప్పకుండా రాస్తాను, కానీ రాయటానికి ఏముంటాయి, నేను క్షేమంగా ఉన్నాను, నీ క్షేమం రాయి, ఇంతేగా, పనిలేని ఉత్తరాలు ఎందుకని అనుకున్నాను, కానీ నీకు ఉత్తరం రాయటం ఇష్టం లేక కాదు అన్నాడు రమణ. ఎంత రోషం వచ్చిందిరా అని పక్కాల నవ్వి, నువ్వు అన్నయ్యకి ఉత్తరం రాయటానికి విశేషాలు ఏమున్నాయిలే అనుకుంటావు. నీ దగ్గర నుంచి నెల రోజులు ఉత్తరం రాకపోతే నువ్వు ఎలా ఉన్నావో, నీ ఆరోగ్యం బాగోలేదో కాబోలని ఇంకా ఎన్నో రకరకాలుగా ఊహించి మనస్సు పాడైపోయి నీ ఉత్తరం కోసం ఆత్రంగా ఎదురుచూస్తాను. నువ్వు క్షేమంగా ఉండాలని దేవుడికి మొక్కుకుంటాను నేను అన్నాడు శ్రీనివాస్. క్షమించన్నయ్యా, తప్పకుండా వారానికో ఉత్తరం రాస్తుంటాను ఇటుపైన అన్నాడు రమణ నొచ్చుకుంటూ. వేణు, ఈవేళ నేను కూడా పొలానికి వస్తానురా, చూసి చాలా రోజులైందంటూ లేచి నిల్చొని బద్ధకంగా ఒళ్ళు విరుచుకున్నాడు శ్రీనివాస్. పొలానికి వెళతానంటున్నారు, వంట కూర ఏమిటి చేయించమన్నారు అని అడిగింది కమల. అతను వచ్చినప్పుడల్లా అలా అడుగుతూనే ఉంటుంది. ఏదో కూర నీ ఇష్టం అని అతను ఆపేసినా ఊరుకోదు. మీకు ఎలాంటి కూరలు ఇష్టమో నాకు తెలిసేదాకా చెప్పవలసిందే. హోటల్ భోజనంతో విసిగి వస్తుంటారు అని అతను ఫలానా కూర చేయించు అని చెప్పేదాకా అక్కడి నుంచి వెళ్ళేది కాదు. అతనికి ఏ కూరలు ఎలా వండితే ఇష్టమో, ఏ పిండి వంటలు ఇష్టమో తెలుసుకుంది. అతను వచ్చినప్పుడు అతనికి ఇష్టమైన వంటలు చేయిస్తూ ఉంటుంది కమల. నేను అడుగడుగునా వస్తూనే ఉన్నాను. రమణగాడిని అడుగు, వాడికి ఏ వంట కావాలంటే అది చేయించు. మాకు అమ్మలేని లోటు తెలియకుండా చేస్తున్నావు కమల అన్నాడు శ్రీనివాస్. రమణగాడికి మంచి ఛాన్సు, పెన్సిలు కాగితం తెచ్చుకో, వాడికి కావాల్సిన పిండి వంటలు కూరల జాబితా చెబుతాడు అన్నాడు వేణు నవ్వుతూ. అవును, నిజమే, అన్నీ చెప్పేస్తాను, రాసుకో. నేనున్న వారం రోజుల్లో అన్నీ చేయించాలి. ఒకవేళ వంటామే సిక్ లీవ్ తీసుకుంటే నువ్వు చేసి పెట్టాలి అన్నాడు రమణ. అలాగే, కానీ వాళ్ళని పొలానికి వెళ్ళని, నీ పని చెప్తాను అంది కమల నవ్వుతూ. అయ్య బాబోయ్, అయితే నేను పొలానికి పోతాను అన్నాడు రమణ. అందరూ నవ్వారు. ఒకసారి వేణుతో కలిపి సాయంత్రమే వస్తాను, నాకు కూడా క్యారియర్ పంపేయి అన్నాడు శ్రీనివాస్ కమలతో. పొలంలో విశ్రాంతి తీసుకోవటానికి రాఘవయ్య ఉన్నప్పుడే 2 గదుల పెంకుటిల్లు కట్టించాడు. దానికి దూరంగా పశువుల పాకలు, గడ్డి కుప్పలు ఉంటాయి. ఆ ఇంటి చుట్టూ అందంగా పూలతోట వేశాడు వేణు. ఆ పూల మొక్కల వైపు ఆశ్చర్యంగా, ఆనందంగా చూస్తూ, ఎప్పుడేసావురా ఈ తోట? 6 నెలల క్రితం నేను వచ్చినప్పుడు లేదే అన్నాడు శ్రీనివాసు. అప్పటికే కొన్ని మొక్కలు నాటాను.
నువ్వు పరధ్యానంగా చూసుంటావు కానీ అన్నయ్య అంటూ ఆగాడు వేణు. ఏమిటి? ఆత్రంగా అడిగాడు శ్రీనివాస్. ఓసారి వదిన్ని తీసుకురారాదు, సెలవులే కదా. ఆమె మన ఇంటికి వచ్చి చాలా రోజులైంది అంటూ శ్రీనివాస్ వైపు చూశాడు వేణు. వదిన, కొత్త సంబోధన. లలితను వేణు వదిన అని సంబోధిస్తున్నప్పుడు శ్రీనివాస్ హృదయం తీయగా పులకించింది. అప్పటి వరకు ఆ ఇంట్లో అందరూ లలితను లలిత అనటమే పరిపాటి. ఉత్తరం రాస్తానులే, అసలు సెలవులకి ఇంటికి వచ్చిందో లేదో అన్నాడు శ్రీనివాస్. ఇక్కడ ఉంటావా? అలా వెళ్తాను. దిగువ పొలంలో కూలీలు కలుపు మొక్కలు తీస్తున్నారు. నేను కూడా వస్తాను పద. ఇక్కడ కూర్చొని ఏం చేయాలి? ఒరే, ఇన్ని పూలు రాలిపోతున్నాయి, కమలా వాళ్లకు ఇవ్వరాదు. తీసుకెళ్ళి ఆడపిల్లలు సరదాగా పెట్టుకుంటారు. నాన్న ఉండేటప్పుడు వారి సహాయానికి ప్రతిఫలంగా పాలు, కూరలు, పంటధాన్యాలు అన్నీ పంపిస్తూ ఉండేవాళ్ళు. నువ్వేమైనా ఇస్తున్నావా లేదా? నువ్వు చెప్పలేదని నసిగాడు. అయితే వాళ్ళకేమీ ఇవ్వటం లేదన్నమాట. పాలు, కూరలు లాంటివి పాడైపోతాయిగా, పంపించేస్తున్నాను. పువ్వులు నేను కమలకి ఇవ్వటం బాగుంటుందా? నయం అని కూడా అన్నయ్య చెప్పలేదని పారవేయటం లేదు. నవ్వి గేటు వేసి వేణుని అనుసరించాడు శ్రీనివాస్. మధ్యాహ్నం క్యారియర్లు విప్పి ఆ గిన్నెలు చూసిన అన్నదమ్ములిద్దరూ నవ్వుకున్నారు. 3 రకాల కూరలు, ఇంకా పప్పు, సాంబారు, అప్పడాలు, పాయసం, పెరుగు ఆవడలు, ఇవన్నీ రవణ చేయించాడనుకుంటూ వీడు అల్లరి పిల్లాడైపోతున్నాడు. తల్లిదండ్రులు లేనివాడని, అందరికన్నా చిన్నవాడని గారం చేస్తున్నాను. డబ్బు అవసరానికి మించి ఖర్చు చేస్తున్నాడు. ఎలా తయారవుతాడో, వాడినేమీ మందలించలేకపోతున్నాను అన్నాడు శ్రీనివాస్. మందలించకపోతే ఎలా తెలుస్తుందన్నయ్య? నా మాట వాడసలు లక్ష్య పెట్టడు. ఓసారి నువ్వే గట్టిగా వార్నింగ్, ఇలా ఖర్చు చేస్తే చదువు మానిపించేస్తానని. రామం, వాడికి ఎంత జీతం వస్తుందో, ఏం చేస్తున్నాడో అంటూ శ్రీనివాస్ వైపు చూశాడు వేణు. పర్వాలేదు, వాడు జాగ్రత్త అయినవాడు. జీతంలో నాకు ఇంత నెలకు ఖర్చవుతుంది, మిగతా డబ్బు ఏం చేయమన్నావు అని రాశాడు. బ్యాంకులో వేయమని రాశాడు. వీడు తెలివైనవాడే కానీ చిన్నవాడు కదా, ఏదో క్రమంగా వాడే తెలుసుకుంటాడు. చెప్తానులే అన్నాడు శ్రీనివాస్. ఇంటికి వెళ్ళిపోయేటప్పుడు గులాబీలు కోయించి అరిటాకులతో పొట్లం కట్టించాడు శ్రీనివాస్. వద్దన్నయ్యా, మనం కమలకు పువ్వులు ఇస్తే వాళ్ళు ఏమనుకుంటారో, ముఖ్యంగా ఇరుగు పొరుగులు. నీ మొహం ఏమనుకుంటారు? కొనిచ్చామా అనుకుందుకు మన తోటలో పూచినవని ఎవరికైనా ఇవ్వచ్చు అన్నాడు శ్రీనివాస్. ఎరుపు, తెలుపు, పసుపు రంగుల గులాబీ పూల వైపు సంతోషంగా చూసి, ఓ పువ్వు తల్లో ముడుచుకుంటూ, బావ చూడు, మా అక్క చెల్లెళ్ళని గుర్తులో పెట్టుకొని పువ్వులు తెచ్చాడు. ఒక్కనాడైనా ఒక్క పువ్వు తెచ్చిచ్చావా వేణు అంది కమల వేణువైపు కొంటెగా చూస్తూ. పువ్వులంటే నీకంత ఇష్టమని తెలీదు. ఇటుపై ప్రతిరోజు తెస్తాను సరే అన్నాడు వేణు నవ్వుతూ. పరాయి పిల్లని వంటలన్నీ చేయించమంటాం బాగుంటుందా రమణ అన్నాడు ఆ రాత్రి. కమల ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మందలింపుగా శ్రీనివాస్. వంట మనిషిగా చేసింది అన్నాడు రమణ నెమ్మదిగా. నువ్వు చూసావా, వంట మనిషి అన్ని వంటలు చేయలేదు. ఆమె ఆరోగ్యం పాడైంది. నామ మాత్రమే కమల చేస్తుంటుంది. హాస్యానికి మా రమణని అడుగు అంటే 33 రకాల వంటలు పురమాయించావు. ఆ పిల్ల మన సొంత మనిషా? ఏమనుకుంటుంది? తీవ్ర స్వరంతో అన్నాడు శ్రీనివాస్. హైదరాబాదు ఆ హోటల్ భోజనం నాకు బాగుండదు, అందుకే ఏదో తినాలని చెప్పాను అని క్షణం తర్వాత నీరు చిమ్మిన కళ్ళతో శ్రీనివాస్ వైపు చూస్తూ, అయితే తొందరగా సొంత వదిని తీసుకురా. అమ్మ చచ్చిపోయింది, నాన్న పోయాడు, ఏమి కావలసిన ఎవరినీ అడగకూడదు అన్నాడు రమణ రోషంగా. 19 ఏళ్లు దాటిన రమణ ఆ క్షణంలో 10 ఏళ్ల పసివాడిలా అనిపించాడు శ్రీనివాస్ కళ్ళకు. అతని హృదయం కరిగిపోయింది. ఇదంతా మన దురదృష్టం బాబు, ఏం చేస్తాం? మీ వదిన కూడా నీలాగే పెంకిదే. ఇంత తొందరగా మన ఇంటికి రాదు. పోయి పడుకో, నీకు కావలసినవన్నీ చేయించుకుని తిను. కమల మంచి పిల్ల, ఏమీ అనుకోదు అన్నాడు శ్రీనివాస్ రమణ భుజం మీద ఆప్యాయంగా తడుతూ. వెళ్ళిపోయాడు రమణ. ఈవేళ వేణు వదినను తీసుకురా అన్నయ్య అన్న దగ్గర నుంచి లలిత వైపు పరుగులు తీస్తోంది శ్రీనివాస్ మనసు. ఆమెను ఒకసారి చూడాలి అనే ఆరాటం కలిగింది. తలుపులు వేసి పిట్ట తెరిచి ఆమె రాసిన ఉత్తరాలు తీశాడు.
అవి చదవటం పూర్తయ్యేసరికి 11 దాటింది. ఓసారి వెళ్ళాలి అనుకున్నాడు బద్ధకంగా పక్క మీద వాలిపోతూ. మర్నాడు ఉదయం మామయ్య గారింటికి వెళ్దాం, వస్తావా అని అడిగాడు రమణ శ్రీనివాసుని. రాను. అసలు మామయ్యని చూస్తే నాకు కోపం వస్తుంది. ఇంకా వారం రోజులు ఉంటానుగా ఇక్కడ, వెళ్ళి వదిన్ని తీసుకురా. నేను రమ్మనగానే వచ్చేదా వదిన అని నవ్వుకున్నాడు శ్రీనివాస్. ఈరోజు కథ ఇంతటితో సమాప్తమండి. మరలా తర్వాయి భాగంతో కలుద్దాం. నా కథ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఉంటానండి. పద్మావతి చావలి.